ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కువైట్లోని ఐకే షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాను. చూడండి, నా వెనక కనపడుతుంది కదా ఐకే షాపింగ్ మాల్. ప్రస్తుతం నేనైతే పార్కింగ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. మొత్తం ఆ లోపల చాలా పెద్దదనమాట షాపింగ్ మాల్. లోపల ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తాను మీకు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతం నేనైతే ఈ పార్కింగ్ దగ్గర నుంచి నడిచి వెళ్తున్నాను లోపలికి. ఇక్కడ పార్కింగ్ అయితే ఖాళీ ఉండదన్నమాట. ఫ్రైడే, సాటర్డే, శుక్రవారం, శనివారం అసలు ఖాళీ ఉండదన్నమాట ఇక్కడ పార్కింగ్. ఈవినింగ్ టైము. నేనైతే మధ్యాహ్నం పూట వచ్చాను, అందుకే ఖాళీగా ఉంది ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే ప్రస్తుతం స్ట్రైట్గా వెళ్తే ఇది ఎంట్రన్స్. చూడండి, లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ డోర్లు అనమాట. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇదే లోపల అనమాట. చూడండి, ఇక్కడ మంచి మంచి డెకరేషన్ చేసి పెట్టారు కస్టమర్లని అట్రాక్ట్ చేయడం కోసం. ఇది చూడండి, ఇక్కడ ఐకే షాపింగ్ మాల్ అంటే ఇది ఒక ఫర్నిచర్ షాప్ అనమాట. అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే కబోర్డ్లని, ఇంకా బెడ్స్, ఇంకా బెడ్షీట్లు, ఇంకా రకరకాల ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం నేనైతే క్యాషియర్ దగ్గర ఉన్నాను. చూడండి, ఈ క్యాష్ కౌంటర్లు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ 10-15 వరకు క్యాష్ కౌంటర్లు ఉంటాయి. ఈ క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే మనం మొత్తం కనపడుతుంది మనకి లోపల ఏమేమి ఉంటాయి అనేది. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇది లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, అక్కడ మనకు కనిపించేవన్నీ కూడా చెక్క ముక్కలు అనమాట. చెక్క ముక్కలు అంటే కబోర్డ్లు, ఇంకా సోఫాలు, కుర్చీలు, ఇవన్నీ రకరకాల మొత్తం ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అవన్నీ కూడా, కబోర్డ్లు, ఇంకా కుర్చీలు. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏదైనా ఐటెం కావాలితే కనుక అక్కడ రిసెప్షన్ ఉంది కదా, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనం మొబైల్లో ఫోటో చూపిస్తే మనకి పలానా ఐటెం కావాలని చూపిస్తే వాళ్ళు మనకి తెచ్చి ట్రాలీలో పెడతారు. ఒకవేళ మనమే తెచ్చుకోవాలనుకుంటే కనుక లోపలికి వెళ్ళి వెతుక్కుని తెచ్చుకోవాలి. ఈ ఐకే షాపింగ్ మాల్ చాలా పెద్దది. లోపల చాలా 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయో తెలియదు అనమాట, త్వరగా దొరకవు మనకి. అందుకని మనం ఫస్ట్ ఫోన్లోనే చూసుకుని వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఐకే వెబ్సైట్. మనకు కావాల్సిన ఐటమ్ అందరూ టిక్ పెట్టుకుని వాళ్ళకి ఫోటో చూపిస్తే ఇక్కడికి వచ్చి రిసెప్షన్ దగ్గర ఇస్తే అతను మనకు చూడండి ఎల్లో కలర్ షర్ట్ ఉంది కదా, అతను నాకు కావాల్సిన ఐటమ్ వెతుకుతున్నాడు. వెతికి మనకి ఆ ట్రాలీలో పెడతాడనమాట. సో నేను ప్రస్తుతం అయితే అతనికి చెప్పాను నాకు ఇంకా వేరే ఐటమ్స్ కావాలన్నాను. నన్ను లోపలికి వెళ్ళి చూసుకోమన్నాడు అనమాట. అంటే అవి చిన్న ఐటమ్స్. నేను ఆల్రెడీ పెద్ద ఐటమ్ మొబైల్లో చూపించాను అతనికి. అతను వెతుకుతున్నాడు. ఈ చిన్న ఐటమ్స్ అయితే నన్ను లోపలికి వెళ్ళి చెక్ చేసుకోమన్నాడు ఎక్కడ ఉన్నాయని. నేను ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను. చూడండి, ఇవన్నీ లోపల ఈ విధంగా ఉంటుంది. ఇది రౌండ్గా ఉంటుంది అనమాట ఐకే షాపింగ్ మాల్. మినిమం 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. చాలా పెద్దది లోపల. ఇదంతా తిరగాలంటే కాళ్ళు అవుతాయి అనమాట. చూడండి, నేనైతే మధ్యలో ఉన్నాను కరెక్ట్గానే. చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్నాను నేను. ప్రస్తుతానికైతే ఇవి జూలియాలు అంటాం కదా మనం, మ్యాట్స్ ఇంట్లో వేసుకునేవి. ఇక్కడ ఉండేవన్నీ కూడా మనం ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఉంటాయన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అని, ఇంకా కబోర్డ్లు, ఇంకా లైట్స్ కూడా ఉంటాయి. బెడ్రూమ్కి సంబంధించిన లైట్స్, డెకరేషన్కి సంబంధించిన లైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉండేవన్నీ కూడా మనకి హౌస్కి సంబంధించిన మాత్రమే ఉంటాయన్నమాట. చూడండి, ఇవి లైట్స్, ఇంకా మనకి బాత్రూమ్ కావాల్సిన సింకులు అని, ఇంకా షవర్స్, రకరకాల ఐటమ్స్ అనమాట. చూడండి, ఇవి అయితే లైట్స్ అనమాట. ఇక్కడ ఉన్నవి సీలింగ్ లైట్స్. బెడ్రూమ్లో ఉండే లైట్స్ కూడా ఉంటాయి ఇక్కడ, రకరకాల మోడల్స్. కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి, మనం అయితే తీసుకోలేము. ఓన్లీ కొయ్యటోళ్ళు మాత్రమే తీసుకుంటారు ఇక్కడ ఇవన్నీ కూడా. చూడండి, అక్కడ రకరకాల డెకరేషన్కి సంబంధించిన లైట్స్ కనపడుతున్నాయి కదా మీకు. చూడండి, ఇవన్నీ కూడా రేట్లు కూడా వాటి మీదే ఉంటాయి. అక్కడ స్టిక్కర్లో రాసి ఉంటాయి. ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో మనం వెతుక్కోవాలంటే చాలా పెద్దది అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొయ్యటోళ్ళు వీళ్ళు ఐకే వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఫోటో తీసుకుని ఆ ఫోటోలు పట్టుకొచ్చి వీళ్ళకి చూపిస్తారు. ఇక్కడికి వాళ్ళకి చూపిస్తే కనుక వాళ్ళు త్వరగా మనకి తీసి పెడతారనమాట. లేదంటే ఇక్కడికి వచ్చి మనం వెతుక్కోవాలి, చాలా టైం పడుతుంది ఇదంతా తిరగాలంటేనే. నేనైతే నాకు కావాల్సిన 2 వస్తువుల కోసం తిరుగుతున్నాను. నాకు ఎక్కడ కనపడలేదు ఇంకానే. ఈ చివరి వరకు వచ్చేసాను. చూడండి, ఈ పక్కన అయితే కబోర్డ్లు, బాత్రూమ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, మనకి కొంతమంది అయితే ఇండియా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు. ఇవేమీ బెడ్షీట్లు, ఇంకా సోఫాకి సంబంధించిన కవర్స్ కూడా ఉంటాయి, పిలోస్ ఉంటాయి.
చూడండి ఇవన్నీ ఫిలోస్. చూడండి ఈ పక్కనేమో ఇవి కూడా ఫిలోసే, బెడ్రూమ్కి సంబంధించినవి. నేను వెతికేది ఏంటంటే కర్టైన్ అనమాట, విండోకి సంబంధించిన ఒక కర్టైన్. చూడండి ఇవన్నీ కూడా కర్టైన్ లాగా కనబడుతున్నాయి నాకైతే. అయితే నాకు కావాల్సింది దొరకలేదు, వాళ్ళని అడుగుతుంది అనమాట. కస్టమర్ సర్వీస్లో ఉంటారు కదా పక్కనే, వాళ్ళని అడిగాను, ఈ పక్కకు వచ్చి చూడమన్నారు. చూడండి ఇవన్నీ కూడా ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ మనకి వేరే ఐటమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ మాత్రమే ఉంటాయన్నమాట. బట్టలు కూడా దొరకవు ఇక్కడ మనకి, బట్టలు ఉండవు, ఓన్లీ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్సే. డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ, కాకపోతే డబ్బులు ఉండాలి మన దగ్గర ఇందులో తీసుకోవాలంటేనే. చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ ఐకే షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇంకా కప్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. మెయిన్ ఎక్కువ ఏంటంటే ఇక్కడ కబోర్డ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో మీకు చూపించాను స్టార్టింగ్లో పెద్ద పెద్ద కబోర్డ్లు, నేను మళ్ళీ వెళ్ళే ముందు కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే లోపల ఎలక్ట్రానిక్ సామాన్స్ కూడా ఉంటాయి, లైట్స్ అని, ఇంకా బాత్రూమ్ షవర్స్, ఇవన్నీ లోపల ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది, అందుకని మీరు చూడటమే వరకే. ఇదంతా కూడా లోపల ఏముంటాయి అనేది చూడండి అంతే. ఇదంతా తిరిగి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వీడియో చాలా పెద్దది అయిపోద్ది, అందుకని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, అలాగా మీకు చూపిస్తాను. నేను అప్పుడే 1 కిలోమీటర్ వరకు వచ్చాను ఇక్కడికి. చూడండి ఇక్కడ మధ్యలో డెకరేషన్స్ కనబడుతున్నాయి మనకి, వాళ్ళు షోవింగ్ కోసం పెట్టారు, కస్టమర్ చూసి అట్రాక్ట్ అవ్వడానికి. చూడండి ఈ విధంగా ఉంటుంది ఐకే షాపింగ్ లోపల. మనకు ఓపుకున్నంత వరకు నడిచి వెళ్ళాలన్నమాట, లోపల నెతుక్కోవాలి మొత్తం అన్నీ కూడా. కావాల్సినవన్నీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఈ పక్కన లైట్స్ దగ్గర ఉన్నాను, రకరకాల కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి, బెడ్రూమ్లో పెట్టుకునే లైట్స్. వాటికి సంబంధించిన రేట్లు కూడా వాళ్ళు స్టిక్కర్ల మీద పెట్టారు. ఈ పక్కన అయితే ఆఫర్ కూడా పెట్టారంట. చూడండి ఈ పక్కన స్టిక్కర్లు ఉన్నాయి, ఆఫర్కి సంబంధించినవి 70% ఆఫర్ అంట. ఇవైతే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతం నేనైతే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ దగ్గర ఉన్నాను. ఫోటో ఫ్రేమ్స్ చూడండి నా వెనక కనబడుతున్నాయి కదా, మనకి ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఇవి. ఇక్కడ మినిమం 3 దినాల్లో తక్కువ లేదు ఫోటో ఫ్రేమ్ వచ్చి, సైజుని బట్టి రేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి నా వెనక కనపడేవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్సే. మనకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ, కాకపోతే రేట్లు ఎక్కువ. మీకు ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ వచ్చి 2.5 దినాలకి తక్కువ లేదు, అన్నీ 2.5 దినాలకి పైన 20 దినాలు కూడా ఉన్నాయి ఒక ఫ్రేమ్ వచ్చి. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ చూడండి ఈ పక్కన ఇవన్నీ కూడా ఫోటోకి సంబంధించిన ఫ్రేమ్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. వాళ్ళు ఏదో పేపర్ పెట్టారు ఆ ఫోటో ఫ్రేమ్లో, మనం తీసుకున్నది ఆ పేపర్ తీసేసి మన ఫోటో పెట్టుకొచ్చారనమాట. మళ్ళీ ఈ పక్కన చూసినట్లయితే మనకి మిర్రర్స్ ఉన్నాయి. ఈ పక్కన చూడండి మనం ఇంట్లో పెట్టుకునే మిర్రర్స్ 7 దినాల పైన ఉన్నాయంటే ఒక్కో మిర్రర్ వచ్చి దాని సైజుని బట్టి అద్దాలు. ఇవన్నీ కూడా మనకి బెడ్రూమ్లో పెట్టుకునేవి ఐటమ్స్. ఇవేవి క్లాక్స్, వాల్ క్లాక్స్. ఇక ఈ పక్కన చూసినట్లయితే ఆ పక్కన ఆల్రెడీ చూపించాను కదా మీకు ఫోటో ఫ్రేమ్స్. ఇక ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్. చూడండి ఇవి చూడడానికి వచ్చాం మనకి ఒరిజినల్ కనబడుతున్నాయి, కాకపోతే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట. ఒరిజినల్ మీద ప్లాస్టికే మనకి అందంగా కనపడుతున్నాయి ఇవి. ప్రస్తుతానికి కోవిడ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్నే వాడుతున్నారు ఇంట్లో డెకరేషన్ కోసం. ఇంతకుముందు కూడా నేను చాలా పట్టుకెళ్ళాను మా మేడం వాళ్ళ ఇంటికి. చూడండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్సే ఇవి. చూడండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి, ప్లస్ ఇక ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ.
చూడండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కప్పులు. ఇవి ఫ్లవర్స్ పెట్టుకోవడానికంట ఈ కప్స్ కూడానే. ఇవైతే ఒరిజినల్గా కనబడుతున్నాయి నాకు. చూడండి కింద ఉన్నాయి ఒరిజినల్ అనుకుంటాను, వాటిలో మట్టి కూడా ఉంది. ఇక ఇవైతే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇవి అంటాం కదా మనం కప్స్. ఇవన్నీ కూడా ప్లాస్టిక్. ఇవి కొన్ని పింగాణివి కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇంట్లో డెకరేషన్ కోసం. చూసారు కదా ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అచ్చం. అందుకే నేను సెల్ఫీ వీడియో తీసుకుంటాను, కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుందని. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ బాగున్నాయని కొంచెం సెల్ఫీ వీడియో తీసుకుంటాను. చూడండి నా వెనక కనిపించేదేమో అది దేనికి సంబంధించినవి తెలియదు నాకు, కాకపోతే గ్రీన్ కలర్లో బాగున్నాయి చూడడానికి. ఇంకా బుట్టలు కూడా ఉన్నాయి కింద ప్లాస్టిక్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తాను ఆ లోపల నుంచి. చూడండి నా పక్కన కనబడుతున్నాయి కదా కబోర్డ్స్, పెద్ద పెద్ద సెల్ఫ్లో. అవన్నీ కూడా చెక్క బోర్డులు అనమాట. కబోర్డ్స్ ఉంటాయి దాంట్లోని. కార్టూన్స్ కనబడుతున్నాయి కదా, అవన్నీ కూడా పెద్ద పెద్దవి. ఇంకా చాలా పైకి కూడా ఉన్నాయి చూడండి. ఆ పైన అవన్నీ కూడా వీళ్ళు క్రైన్స్తో దింపుతారనమాట వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా. చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి. చూసారు కదా ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ ఐకే షాపింగ్ మాల్లో ఉంటాయి. చూడండి నాకు కావాల్సింది వాళ్ళు ట్రాలీలో పెట్టి ఆల్రెడీ రెడీగా పెట్టారు. ఇదే నాకు కావాల్సింది. నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను 2. ప్రస్తుతానికి నేనైతే ట్రాలీ పట్టుకుని క్యాషియర్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ క్యాషియర్ దగ్గరికి వెళ్ళే మధ్యలో మళ్ళీ రైట్ సైడ్లో ఒకటి కనపడింది నాకు. చూడండి ఫర్నిచర్, సోఫాలు, కుర్చీలు ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంట్లోకి డెకరేషన్ కోసం సోఫాలు అనమాట లోపల. అది వేరే సెక్షన్. అది ఇంకా లోపలికి వెళ్ళట్లేదు, నేను క్యాషియర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా పెద్ద అయిపోయింది కాబట్టి మీకు కొన్నే చూపించాను. లోపలికి వెళ్తే ఇంకా పైన కూడా ఉన్నాయి, పైకి వెళ్ళలేదు నేను, చాలా టైం పడుతుందని. నేను ప్రస్తుతానికి అయితే క్యాషియర్ దగ్గరికి వచ్చాను నేను. ఫ్రెండ్స్ క్యాషియర్ దగ్గరికి వచ్చి నేను డబ్బులు పే చేసేసాను, బయటికి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఐకే లోపలే బయట క్యాషియర్ పక్కన అయితే ఈ విధంగా ఇవన్నీ కూడా ఉంటాయి తినడానికి, రెస్టారెంట్లు అనమాట. ఆ పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటాయి, చిన్నపిల్లలు తినడానికి కూడా ఉంటాయి ఐస్ క్రీములని. చూడండి ఇవన్నీ కూడా పిల్లలు వచ్చారు అక్కడికి. ఈ పక్కకి వెళ్తే లిఫ్ట్లో వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళాలంటే బేస్మెంట్లో పార్కింగ్ కోసం. నేనైతే బయట పార్కింగ్ చేశాను కాబట్టి ఎంట్రన్స్లోంచి బయటకు వస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి నేనైతే బయటకు వచ్చేసాను పార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టి కారు పట్టుకొచ్చి ఇక్కడికి నేను దాంట్లో కార్లో లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టి నేను బండి తీసుకొస్తానమాట. పక్కన సెక్యూరిటీ ఉంటాడు, ఇవన్నీ చూస్తాడనమాట మనం బండి వచ్చే వరకును. ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే కింద కనబడుతున్నాయి కదా 2 కార్టూన్స్, అవే తీసుకున్నాను నేను. ప్రస్తుతం నేను అవి అక్కడ పెట్టి కారు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎందుకంటే అవి చాలా బరువుగా ఉన్నాయి, కారు దగ్గర పట్టుకెళ్ళాలంటే కష్టం. అందుకే అవి అక్కడ పెట్టి కారు పట్టుకెళ్దామని వస్తాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఐకే షాపింగ్ మాల్ ఎలా ఉందో కామెంట్లో రాయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.